హలో దోస్తులు, ఎట్లున్నారు? నేను మీ సంగీత. వెల్కమ్ టు ఫైనిటీ, మీ పొరిగింటి పుల్లకూర. ఈ రోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? బీట్రూట్ తో దోశ. వినడానికి వెరైటీగా ఉంది కదా, తినడానికి మాత్రం అదిరిపోతుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందు దీనికి కావాల్సింది, నేను ఒక హాఫ్ అంటే సగం కట్ చేసిన బీట్రూట్ ని తురిమి పెట్టేసుకున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, వాటర్. ఇప్పుడు పిండి కలుపుకుందామా? చలో. ఫస్ట్ ఈ తురిమిన బీట్రూట్ అంతా తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇందులోకి హాఫ్ కప్ బియ్య పిండి వేసాను. సేమ్ రైస్ ఫ్లోర్ క్వాంటిటీలోనే మైదా కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 4 స్పూన్స్ వేసాను. సగం కప్ కదా అది, సో అందుకని. అండ్ దెన్ ఇందులోకి కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం జీరా, ఇది కొంచెం నలిపి వేస్తున్నాను. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అన్నీ వేసేసి చూడండి, ఇలా చక్కగా కలుపుకొని, ఫస్ట్లో కలుపుకోవడం వల్ల దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బబుల్స్ అనేది రావు. సో అందుకని ముందు పిండి, ఉప్పు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలాగా ముందు కలుపుకోవాలన్నమాట. ఇందులోకి ఫైనల్లీ చూడండి, లుక్ అయితే ఇలా ఉంది. ఇందులోకి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మన దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం లూజ్గానే ఉండాలి. ఆహా, వాటర్ పోస్తుంటే కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇదొక మ్యాజిక్ లాగా. వైట్ అంతా పింకిష్ అయిపోయింది. కలర్ఫుల్ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఇన్స్టెంట్గా, పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఉన్న ఐరన్ డెఫిషియన్సీకి ఇలా దోశ వేసి డిఫరెంట్గా ఇచ్చేయండి, అద్దరు కొట్టేస్తారు అంతే ఇంకా. సో ఇప్పుడు మనం ఇటు వచ్చేయండి, స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ వాటర్ వెట్ అంతా పోయేంత వరకు కొంచెం హైలో పెడుతున్నాను స్టవ్ని. అయితే చాలా హీట్ అయిపోయింది. అండ్ సీరియస్లీ ఇలానే ప్యాన్ చాలా వేడిగా ఉండాలి, ఎందుకంటే మనం దోశని వెడల్పు చేసుకోము. జస్ట్ అలా పోసేసి ఎంతవరకు అయితే అలా వదిలేయాలన్నమాట. షేప్లెస్ అయిపోతుంది ఇది, అయినా టేస్ట్లెస్ మాత్రం అవ్వదు, అదిరిపోతుంది. ఇప్పుడు ఓకే, కొంచెం దోశ అయితే మంచిగా హీట్ అయిపోయిన తర్వాత చివర్లకి ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆహా, స్మెల్ అయితే సీరియస్లీ అదిరిపోతుంది. డెలీషియస్ దోశ.
కలర్ అదిరిపోయింది కదా, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఈ కలర్కి టెంప్ట్ అయిపోతారు అనమాట. ఇది పింక్ కలర్లా ఉంటుంది కదా, మనం వేసిన తర్వాత ఇది రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో అసలు ఎంత మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దోశ పిల్లలు అయితే చాలా చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారు. సో ఒక 1 minute మూత పెట్టేసుకున్నాను నేనైతే. మూతల గురించి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కువ కొంచెం రోస్ట్ అయ్యేలాగానే ఉంచేసుకోండి. నేను అందుకే క్యాప్ పెట్టేసుకున్నాను అనమాట. కలర్ చేంజ్ అవ్వాలి ఇది, ఎందుకంటే మనం ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి అవన్నీ ఉడకాలి కదా. సో అందుకని మన దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కలర్ఫుల్ బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. మరి టేస్ట్ కూడా చేసేస్తాను. చాలా హెల్దీ అంటే హెల్దీ ఫుడ్ అండి ఇది. క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో అసలు. నార్మల్గా బీట్రూట్ జ్యూస్ కానీ బీట్రూట్ తురిమి ఇంకా ఏం చేసినా పిల్లలు తినేకి ఇష్టపడరు. బట్ ఇందులో అసలు బీట్రూట్ ఫ్లేవరే అర్థం అవ్వట్లేదు. ఆ స్మెల్ అదేం లేదు. చక్కగా మనం క్రిస్పీగా కొంచెం రెడ్డిష్గా ఇలా అవ్వాలని చెప్పాను కదా. సో అందుకని అసలు ఏం అర్థం అవ్వట్లేదు, చాలా టేస్టీగా ఉంది. సో ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అండ్ బీట్రూట్ క్యారెట్ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ నేను తెలుసుకొని మీ వరకు తెస్తూనే ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి వైవి టీవీ. నేను మీ సంగీత. బాయ్. చూసారా, బుజ్జి బుజ్జి ప్యాన్ కేక్స్ అనమాట. ఇలా దోశలాగే కాదు, ఇలా బుజ్జి బుజ్జిగా ప్యాన్ కేక్స్ లాగా వేసి పెడితే కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఎవరో దోశని చోరీ చేశారు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఇలా పడేస్తాను నేను అప్పుడప్పుడు. వావ్, ఎమ్మీ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.